హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను వచ్చేసి కుక్కర్లో సొరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు సొరకాయ వచ్చేసి మనం నార్మల్గా ప్యాన్లో వండితే అంత తొందరగా కుక్ అవ్వదు. బట్ కుక్కర్లో మనకు టైం లేనప్పుడు, తొందరగా కర్రీ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా కుక్కర్లో చేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే రోటీస్లోకి కానీ, చపాతీ కానీ, జొన్న రొట్టెలోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మీడియం సైజులో ఒక హాఫ్ తీసుకున్నాను అనమాట సొరకాయ. దీన్ని మొత్తం ఇలా పీల్ ఆఫ్ చేసేసి తొక్కంతా తీసేసుకోవాలి. మీకు సొరకాయ అంటే ఇష్టమా? ఎప్పుడు మనం సొరకాయతో సర్వపిండి అవి చేసుకుంటాం కదా, సొరకాయతో పాయసం కూడా చేస్తామండి. అది కూడా సూపర్గా ఉంటుంది. సొరకాయ హల్వా, సొరకాయ పాయసం కూడా బాగుంటుంది. కర్రీ కూడా నాకు చాలా ఇష్టం అండి సొరకాయ కర్రీ అంటే. బట్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. కొద్దిమంది కారం పొడి వేసి అలా కూడా చేస్తారు, టమాటో కారం పొడి వేసి. బట్ ఈ విధంగా వన్స్ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. పచ్చి కారం వేసి చేయాలన్నమాట. జొన్న రొట్టెలోకి తింటే అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది ముక్కలు వచ్చేసి. లోపల మనం వైట్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీయని అవసరం లేదు. నార్మల్గా అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మరీ ఎక్కువ కూడా ఆయిల్ ఏం పట్టదండి. మనం కుక్కర్లో చేయడం వల్ల కర్రీస్ ఒక బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ కొద్దిగా వేసి కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అలా వదిలేయాలండి సిమ్లో పెట్టేసి. అవి అంతవరకు ఉడుకుతూ ఉంటాయి. సొరకాయ ముక్కలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మసాలా కోసం పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇన్ని చూపించాను కానీ ఇన్ని పల్లీలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ చట్నీ కోసం కూడా ఒకటేసారి ఫ్రై చేస్తున్నాను. నేను నెక్స్ట్ చూపిస్తాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అన్ని పల్లీలు అయితే సరిపోతాయి అన్నమాట. పల్లీలు ఎప్పుడైనా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన మాడుతాయి, లోపల బాగా ఫ్రై అవ్వవు అనమాట. అవంతా టేస్ట్గా ఉండవు. ఇక్కడ చూడండి మొత్తం ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మన కారంకి సరిపోయేటన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత అండి. చూడండి నేను చూపిస్తున్నాను, పల్లీలు వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న సొరకాయ క్వాంటిటీకి. వీటిని బాగా మిక్సీలో వేసుకోవాలన్నమాట. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీలోకి మనం మిక్స్ చేసుకున్నటువంటి పల్లీలు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. మొత్తం వాటర్ కూడా కొన్నే పోసుకోవాలండి. ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ వస్తాయి, మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది సొరకాయలో. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది కాబట్టి మన బాడీకి డీహైడ్రేషన్ ప్రాబ్లం అలా రాకుండా ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 1 to 2 విజిల్స్ అండి, అంతే, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందో. కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇంకా గ్రేవీ తక్కువ కావాలంటే కొంచెం
హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే గ్రేవీ కూడా థిక్గా వస్తుంది. నాకు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.